దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక సమావేశంలో చెప్పినటువంటి ప్రసంగం చూడండి. అసమానతలు అరికట్టే ఆయుధం రాజ్యాంగం. చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు ఆ రాజ్యాంగం ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి కూర్చుంది. మరి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 22 ఏం చెప్తా ఉంది, ఆర్టికల్ 311 ఏం చెప్తా ఉంది అనేది వాళ్ళే చెప్పాలి. ఇటువంటి గందరగోళాలు సృష్టించుకుంటూ మరి ముఖ్యంగా గౌరవ మేధావి చెప్పింది ఏమంటే చుట్టూ జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు. చుట్టూ జరిగే అన్యాయాలను ప్రశ్నించాలంట. మరి ప్రశ్నిస్తే సమాధానం ఎవరు చెప్తారు? మాట్లాడకూడదు అంటారు, సమాధానం చెప్పకూడదు అంటారు, అడగకూడదు అంటారు. ఎంతసేపు ఉన్నా కోర్టు పోతే చేతులు కట్టుకో, గుండి కట్టు, చేతులు కట్టుకొని నిలుడుకొని, చెప్పులు బయట వదిలిపెట్టు, తలదించుకో, ఇవే సరిపోతున్నాయి తప్ప ఎక్కడ ప్రశ్నిస్తారు? అసలు కోర్టులలో విచారించే కేసులకు ప్రాథమిక విచారణ అర్హతలు ఉన్నాయా? అది అడిగితే సమాధానం చెప్పేవారు ఎవరు? తప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసుకుంటూ కోర్టులలో ఇటువంటి మేధావుల మాటలు విను, సలహా తీసుకొని ఆచరణలోనికి అమలు పరచండి అని అడిగితే తప్పు అవుతూ ఉంది. ఇట్లా ఎన్ని ఏండ్ల పాటు సామాజిక సమాజం చెవులలో రాజ్యాంగం అనే పదాన్ని, రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఎన్ని రోజులు చెవులలో పెట్టాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామంటారు, ప్రజల కోసం అంటారు, ప్రజల సంక్షేమం, ప్రజల భద్రత అని మాట్లాడే వ్యవస్థ ఇట్లా ఎన్ని రోజులు మాట్లాడుతుంటుంది, ఎన్ని ఏండ్ల పాటు వినాలి? సో చెప్పారు కదా, ప్రశ్నించడం మొదలు పెట్టండి. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్.